నమస్తే, వెల్కమ్ టు కాలేజీ టీవీ. తెలంగాణ రాష్ట్రంలో చాణక్య స్ట్రాటజీస్ వాళ్ళు చేసిన సర్వే సంచలనం లేపుతా ఉన్నది. సో వాళ్ళు చెప్తున్న సర్వేలో కూడా మన ఛానల్లోనే ఉమ్మడి 10 జిల్లాల సర్వే రిపోర్ట్ బయటపెట్టినాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ గ్రాఫ్ ఎట్లా ఉంది, టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడున్న బీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ ఎట్లా ఉంది, కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంది, ఇతర పార్టీల పరిస్థితి అని చెప్పి మన కాలేజీ టీవీ వేదికగానే చాణక్య స్ట్రాటజీస్ అధినేత ముఖేష్ గారు బయటపెట్టడం జరిగింది. సో ఒకటి స్పష్టంగా కాలేజీ టీవీ తరఫున కూడా మేము చెప్పదలుచుకుంది ఏంటంటే ఇప్పటికిప్పటికి ఎలక్షన్స్ వచ్చినా కానీ పర్సంటేజ్ వైజ్ చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువ ఉంది, బీజేపీ పార్టీకి ఇటు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఉంది. ఇంకా వీళ్ళు గ్రౌండ్లో పనిచేసుకోవాల్సిన అవసరం ఉందని కూడా మనం కూడా రిపోర్ట్ ద్వారా బయటపెట్టినాం. రీసెంట్గా భువనగిరి నియోజకవర్గం సంబంధించి కూడా రిపోర్ట్ బయట పెడితే అక్కడ ఉన్న కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా ఎగ్జాక్ట్లీ ఆ రిపోర్ట్ కరెక్టే, వాస్తవమే. బీజేపీ వాళ్ళు కూడా అదే అంటూ ఉన్నారు. మేము ఇంకా గ్రౌండ్లో తిరిగితే, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా గ్రౌండ్లో తిరిగితే మాకు అవకాశం ఇవ్వడానికి ప్రజలు రెడీగా ఉన్నారు. మేము సరైన రీతిలో అందుబాటులో లేక తిరగలేక రిజల్ట్ మాత్రం అంతే కనిపిస్తుంది ఇప్పటికిప్పటికి ఎలక్షన్స్ వస్తే అని కూడా వాళ్ళు కూడా వాస్తవమే ఆ సర్వే రిపోర్ట్ అని చెప్తా ఉన్నారు. సో 119 నియోజకవర్గానికి సంబంధించిన రిపోర్ట్ కాలేజీ టీవీ వేదికనే బయట పెట్టబోతా ఉన్నాం. సో ఈరోజు మేము ముందుకి షేర్లింగంపల్లికి సంబంధించిన చాణక్య స్ట్రాటజీ వాళ్ళు చేసిన సంచలన రిపోర్ట్ తోటి మేము ముందుకు వస్తూ ఉన్నాం. షేర్లింగంపల్లికి సంబంధించిన ఎమ్మెల్యే అరకపూడి గాంధీ 2014లో టీడీపీ నుంచి గెలిచిన తర్వాత డెవలప్మెంట్ పేరుతోటి 2018లో టీఆర్ఎస్ పార్టీలో చేరి టీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా అరకపూడి గాంధీ గారు రెండోసారి ఎమ్మెల్యే గెలిచిండు. ఇప్పుడు ప్రజెంట్ ప్రభుత్వ వీపుగా కొనసాగుతూ ఉండు. సో వీళ్ళు చేసిన సర్వే ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంది, బీజేపీ పార్టీ పరిస్థితి ఏంది, ఇప్పుడున్న బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యే మళ్ళీ గెలవబోతా ఉన్నారా, అక్కడ ఉన్న ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాతో పాటు చాణక్య స్ట్రాటజీస్ అధినేత ముఖేష్ గారు నాతో పాటు ఉన్నారు. సో అన్న నమస్తే. నమస్కారం రామ్ గారు. ఏం జరుగుతూ ఉందన్నా, మేము రీసెంట్గా మీరు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం భువనగిరి రిపోర్ట్ కూడా బయట పెడితే అక్కడ ఉన్న ప్రజలు అంగీకరిస్తూ ఉన్నారు. ఎగ్జాక్ట్లీ ఇప్పటికిప్పటికి ఎలక్షన్ జరిగితే భువనగిరిలో జరిగేది కూడా అదే. పైలశేఖర్ రెడ్డికి వ్యక్తిగతంగా మంచిగా ఉన్నది, కాకపోతే కేసీఆర్ మీద ఉన్న కొంత వ్యతిరేకత ఎమ్మెల్యేకి ఇబ్బంది అవుతుండొచ్చు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, బీజేపీ వాళ్ళు కూడా అంగీకరిస్తూ ఉన్నారు. ఎగ్జాక్ట్లీ రిపోర్టు కరెక్టే అని ఆల్రెడీ మీరు భువనగిరి గురించి స్పష్టంగా ప్రస్తావించారు కాబట్టి ఆ నియోజకవర్గం ఇప్పుడు మనం ప్రస్తావించకుండా షేర్లింగంపల్లి నియోజకవర్గం గురించి కొంచెం డీప్గా మనం విశ్లేషణలోకి వెళ్దాం. యాక్చువల్గా షేర్లింగంపల్లి నియోజకవర్గం మనం సర్వే చేస్తున్నప్పుడు షేర్లింగంపల్లిలో మొత్తం 12 డివిజన్లు మనకు అక్కడ కార్పొరేట్ డివిజన్లు. కుకట్పల్లి సగం ఉంటుంది, భారత్ నగర్ సగం ఉంటుంది, మిగిలిన అన్ని కూడా మొత్తం డివిజన్లన్నీ గచ్చిబౌలి, కొండాపూర్, మాదాపూర్, హఫీజ్పేట్, మియాపూర్, ఇవన్నీ చందానగర్, లింగంపల్లి, ఇవన్నీ మొత్తం కూడా పూర్తి స్థాయిలో ఉండి కుకట్పల్లిలో సగం, మనకు అటు సైడు భారత్ నగర్లో సగం పార్ట్ కలిసి మొత్తం 12 డివిజన్ల కిందక షేర్లింగంపల్లిని తీసుకోవచ్చు మనం. ఒకసారి మనం షేర్లింగంపల్లిలో మనం సర్వే చేసినప్పుడు సుమారు 6,000 పైచిలకు శాంపిల్స్ తీయడం జరిగింది ఇక్కడ. 6,000 పైచిలకు శాంపిల్స్ తీసినప్పుడు మనం సర్వే చేసినప్పుడు ఇక్కడ షేర్లింగంపల్లిలో ఏ పార్టీకి ఎలా ఉంటుంది అని తెలుసుకునే ముందు యాక్చువల్గా అక్కడ గతంలో కాంగ్రెస్ పార్టీ భిక్షపతి యాదవ్ ఉంటుండే. కొంతకాలం కిందట అతను బీజేపీలోకి చేరడం కూడా జరిగింది. బీజేపీలో చేరిన తర్వాత మనకు తన ఎక్స్ కాంగ్రెస్ క్యాడర్ ఎవరైతే ఉన్నారో తనతో పాటు పూర్తి స్థాయిలో ఇటు సైడ్ బీజేపీలోకి టర్న్ అవ్వలే. అక్కడ ఏమైందంటే ఓట్ బ్యాంక్ అనేది అటు ఇటు చీలిపోయింది. దాని తర్వాత టీఆర్ఎస్ నుంచి 2014లో అరకపూడి గాంధీ గారు టీడీపీ నుంచి పోటీ చేయడం జరిగింది. ఇక్కడ 2014లో టీడీపీ నుంచి పోటీ చేసినప్పుడు యాక్చువల్గా ఈ నియోజకవర్గం 2009 అసెంబ్లీ ఎన్నికల్లో భిక్షపతి యాదవ్ గారు తమ సమీప టీడీపీ మువ్వా సత్యనారాయణ మీద గెలవడం జరిగింది అక్కడ ఆ టైంలో. అప్పుడు ప్రజారాజ్యం పార్టీ కూడా పోటీ చేసింది నియోజకవర్గంలో. ఆ ప్రజారాజ్యం పార్టీకి 30,000 దాకా వచ్చింది ఓటింగ్. 2014లో వచ్చేసి టీడీపీ పార్టీ నుంచి గాంధీ గారు, అరకపూడి గాంధీ గారు బరిలో దిగాడు. ఆ టైంలో టీఆర్ఎస్ పార్టీ నుంచి శంకర్ గౌడ్ గారికి అవకాశం ఇచ్చారు. ఆ టైంలో 76,000 పైచిలకు మెజారిటీ తోటి మనకు అరకపూడి గాంధీ గారు విజయం సాధించడం జరిగింది. ఆ టైంలో కాంగ్రెస్కి వచ్చింది ఓన్లీ 15% మాత్రమే. ఆ టైంలో ఇక్కడ కాంగ్రెస్కి వచ్చింది, అప్పుడే కాంగ్రెస్ ఓటు శాతం కొంచెం డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. కానీ గాంధీ గారి ఓటింగ్ మాత్రం 45% తటస్థంగా ఉండింది. తర్వాత 2018 అసెంబ్లీ ఎన్నికల్లో అతను గాంధీ గారు టీడీపీ నుంచి గెలిచిన తర్వాత కొంతకాలానికి మళ్ళీ టీఆర్ఎస్లోకి రావడం జరిగింది. టీఆర్ఎస్ ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి టీఆర్ఎస్ ప్రభుత్వం నడుస్తున్న ఆ టైంలో గాంధీ గారు అక్కడి నుంచి ఇటు వచ్చిన తర్వాత 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఆల్మోస్ట్ గాంధీ గారు ఇదే నియోజకవర్గం అండి గాంధీ గారు టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో దిగడం జరిగింది. ఇక్కడ భవ్య ప్రసాద్, ఆనంద్ ప్రసాద్, భవ్య సిమెంట్స్ ఓనర్ ఉన్నాడు కదా, ఆనంద్ ప్రసాద్ గారు ఇక్కడ నిలబడడం జరిగింది. ఇది టీడీపీ పార్టీ నుంచి. గతంలో ఇతను టీడీపీ పార్టీ నుంచి గెలిచాడు. అయితే టీడీపీ పార్టీ మళ్ళీ ఒకసారి తనను ప్రూవ్ చేసుకోవడం కోసం టీడీపీ పార్టీ అభ్యర్థిని ఇక్కడ నిలబెట్టడం జరిగింది. కాకపోతే ఏంటంటే గాంధీ గారు
అక్కడ తన మార్కు వేసుకున్నారు. అప్పటికే వేసుకున్న తర్వాత 2018లో మంచి మెజారిటీ తోటి అంటే సుమారు 52% ఓటింగ్ వచ్చింది అప్పుడు గాంధీ గారికి. అంటే 48 నుంచి 52కి వెళ్ళిపోయింది. అంటే ఓట్ షేర్ పెరిగింది గాంధీ గారిది. ఆల్మోస్ట్ 43,000 ఓట్ల మెజారిటీతో అక్కడ టీఆర్ఎస్ విజయం సాధించడం జరిగింది. అదేవిధంగా గాంధీ గారు తన ఓట్ బ్యాంకుని 2014-18 కంపేర్ చేస్తే 45 నుంచి 52 వరకు అంటే ఒక 7% ఓట్ షేర్ని పెంచుకోవడం జరిగింది. టీడీపీ నుంచి బీఆర్ఎస్ జాయిన్ అయిన తర్వాత అక్కడ టీడీపీ ఓట్ బ్యాంక్ పడిపోయింది ఆ టైంలో 2018 ఎలక్షన్స్లో. ఎందుకంటే 2014లో గాంధీ గారు గెలిచిన తర్వాత ఎమ్మెల్యేగా కన్నా ప్రజలకు తన సర్వీస్ చేయాలని ఒక ఉద్దేశంతో బాగా ప్రజల్లో నాటుకుపోయారని మన సర్వేలో అక్కడ స్పష్టమైంది. ఆ 4 సంవత్సరాల పీరియడ్ ఏదైతే ఉంది అది 5 సంవత్సరాలు కాదు, 4 years పీరియడ్. 2018 ఎన్నికల్లో ఆయన వేసుకున్న మార్కే మెజారిటీ పెరగడానికి కారణమైంది అక్కడ మనకు సర్వేలో. 2018 నుంచి మొన్న మన సర్వే జరుగుతున్న వరకు ఏం జరిగిందా అనేది కూడా మనం స్పష్టంగా సర్వేలో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, ఇక్కడ చూడండి. 2009 నుండి 18 జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పార్టీ ఓట్ బ్యాంకును టీడీపీ పార్టీ అయితే తన ఓట్ బ్యాంకుని కంటిన్యూగా చేస్తూ ఉంది. బట్ 2023లో ఏం జరగబోతుంది అనేది మనం సర్వేలో మనకు ఇప్పుడు స్పష్టంగా బయటపెట్టబోతున్నాం. ఓకేనా? అయితే ఈ నియోజకవర్గంలో స్పష్టంగా యాక్చువల్గా ఓట్ బ్యాంక్ పెరగడానికి కారణం ఏంటి అని నియోజకవర్గంలో ప్రజల్లో ఒక క్వశ్చన్ వేసాం. క్వశ్చన్ వేసినప్పుడు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే మీద వ్యక్తిగత ఒపీనియన్ కోసం ప్రతి 100 శాంపిల్స్లో ఏమైందంటే సుమారు 68 నుంచి 70 శాంపిల్స్ వ్యక్తిగతంగా ఇక్కడ చూడండి, ప్రతి 100 మంది ఓటర్లలో సుమారు 68 మంది వ్యక్తిగతంగా సానుకూలంగా స్పందించారు. అంటే ఇక్కడ వ్యక్తిగత సానుభూతి అండ్ వ్యక్తిగత ఇమేజ్ బాగా స్ట్రెంగ్త్ అయింది నియోజకవర్గంలో. యాక్చువల్గా ఇతను 2018 ఎలక్షన్స్లోనే ఇతను ఓడించడానికి చాలా ప్రయత్నాలు జరిగినాయి సర్వేలో మాకు తెలిసింది. సర్వే జరుగుతున్నప్పుడు 2018 ఎన్నికల్లోనే అక్కడున్న కార్పొరేటర్లలో కొంతమంది అదే బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకులే యాక్చువల్ ఏంటంటే గతంలో టీడీపీ నుంచి పోటీ చేసి గెలవడం జరిగింది కదా. అప్పుడు మళ్ళీ 2018లో టీడీపీ పార్టీ అభ్యర్థి బరిలో ఉన్నాడు. అయితే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు కార్పొరేటర్లు ఏం చేశారంటే కొంతమంది వాళ్ళ పేర్లు మనం ఇక్కడ ప్రస్తావించకూడదు, 12 మందిలో 9 మంది సుమారు అటు సపోర్ట్ చేయడం జరిగింది 2018లో గాంధీ గారిని ఓడించడానికి. కానీ గాంధీ గారు వ్యూహాత్మకంగా ఏం చేశారంటే కొంచెం ఒక ప్యారలల్ టీంను రెడీ చేసుకొని ఎంబటే ముందస్తుగా రెడీ చేసుకొని ఎప్పటికప్పుడు గ్రౌండ్లో క్షేత్రస్థాయిలో మొత్తం రిపోర్ట్స్ తెప్పించుకొని తను ఏం చేశాడు స్పష్టంగా ఓకే వీళ్ళు అది మనకు సర్వేలో ప్రజలు చెప్తున్నారు. ఆ ఎలక్షనింగ్ ద్వారానే ఆటోమేటిక్గా 2018 ఎన్నికల్లో భారీ మెజారిటీతో అంటే అంతకుముందు కన్నా కొంచెం మంచి మెజారిటీతో విజయం సాధించడం జరిగింది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి అప్పుడే 2018లోనే కార్పొరేటర్లు తను ఓడించాలని చూస్తున్నారు. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో కార్పొరేటర్లు పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారా లేకపోతే ఇంకేమైనా డిస్టర్బెన్స్లు ఉన్నాయన్న కోణంలో కూడా మనం సర్వే చేసాం. ఇప్పుడు 12 మందికి అందరు బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన కార్పొరేటర్లైనా ఇతర పార్టీ ఉన్నారు. అంటే ఇక వాళ్ళందరి గురించి ప్రస్తావించే ముందు ఫస్ట్ షేర్లింగంపల్లిలో పార్టీ వైజ్గా గ్రాఫ్ ఎంత ఉందో డిస్కస్ చేసుకున్న తర్వాత మనం దాంట్లో లోపలికి వెళ్దాం. అయితే ఒకసారి చూద్దాం. షేర్లింగంపల్లి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ సర్వే రిపోర్ట్ 2023 ఇప్పుడు ప్రజెంట్ స్టాటిస్టిక్స్ ప్రకారం మనం అబ్జర్వ్ చేస్తే షేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరుగుతాయి. ఇది ఏ వ్యక్తిగత ధోరణి కాదు, ఏ ఒక్క కార్పొరేటర్ యొక్క వ్యక్తిగత ధోరణి కాదు. ప్రజలు ఏదైతే మన సంస్థకు సహకరించి వాళ్ళ శాంపిల్స్లో వాళ్ళు ఆన్సర్ చెప్పారో దాన్ని బేస్ చేసుకొని రూపొందించిన సర్వే రిపోర్ట్. అంటే వాళ్ళకు అక్కడ ఉన్న కార్పొరేటర్లకు కానీ అక్కడ ఉన్న ఎమ్మెల్యేలకు కానీ మాకు 70%, 60%, 40% ఉండే ఆలోచనలు ఉంటాయి. కానీ అవన్నీ మనకు సంబంధం లేదు. ప్రజలు ఏది చెప్తే మనం వాళ్ళ ముందు అదే ఉంచాలి. కాబట్టి ప్రజల ముందు ఇక్కడ ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఎలక్షన్లు జరిగితే టీఆర్ఎస్ పార్టీ 39 వచ్చింది మనకు గ్రాఫ్. కానీ ఇప్పుడు 39% తీసుకున్నాం ఓట్ షేర్తో ఉంది. అండ్ బీజేపీ పార్టీకి కొంచెం ఓట్ షేర్ అప్పటి నుంచి కంపేర్ చేస్తే 25 దాకా వచ్చింది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో అది బలహీనపడుతూ వస్తుంది. బీజేపీ యాక్చువల్గా 25% 20 days బ్యాక్ మళ్ళీ మొన్న రీసెంట్గా చూస్తున్నప్పుడు ఏంటంటే కొంచెం బలహీనపడుతూ వస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఓట్ షేర్ 19% పరిమితమైంది. అండ్ అదర్ పార్టీస్ అంటే ఇక్కడ ఏంటంటే స్వింగ్ ఓటర్స్ అంటే డెసిషన్ పెండింగ్ ఓటర్స్ మనకు 17%. అంటే ఎటువంటి ఆన్సర్ చెప్పని వాళ్ళు మనకు ఈ ఓటింగ్ అనేది ఎప్పుడు కూడా ఎట్లా ఉంటుందంటే ప్రభుత్వానికి కొంచెం వ్యతిరేకంగా ఉంటుంది. అందులో కొంచెం ఒక 50% ఏమైందంటే ప్రతిపక్షాలు పంచుకుంటాయి. అంటే ఇక్కడ బీజేపీ పంచుకున్నా కాంగ్రెస్ పంచుకున్నా అంటే ఇదొక 5% ఇదొక 5% పంచుకున్న ఏమవుతుందంటే ఇక్కడ 40%తో వీళ్ళు ఉంటారు, వీళ్ళు 30%తో ఉంటారు, వీళ్ళు వచ్చేసి 23%తో ఉంటారు.
వీళ్ళు ఏమైనా కొట్లాడితే ఈ 5-5 వచ్చే అవకాశం ఉంటుంది, లేకపోతే అంటే లేదా వీళ్ళిద్దరిలో ఇప్పుడు ఎవరైనా ఒకరు బలంగా ఇనిషియేట్ తీసుకుంటే ఏమవుతుందంటే 10% వీళ్ళే తీసుకున్నప్పటికీ వీళ్ళు 35కి వస్తారు, వీళ్ళు 40లోనే ఉంటారు. అంటే అప్పటికి కూడా షేర్లింగంపల్లి ఏమవుతుందంటే 5 to 15% ఎడ్జ్లో ఉంటుంది. ఓకే, అంటే మినిమం తక్కువలో తక్కువ 5%, మ్యాక్సిమం ఎక్కువ 15%. అంటే 10,000 నుంచి 35,000 ఓటు మెజారిటీ మధ్యలో ఏదైనా రావచ్చు. ఓకే, కానీ నిజంగా మీరు అన్నట్టు దీంట్లో 10% కనుక బీజేపీ తీసుకొని పోతే ఇదే ఫ్లో బీజేపీ కంటిన్యూ అయితే దీంట్లోకి వెళ్ళి కూడా చీలే అవకాశం అనిపిస్తుంది కదా. చీలే అవకాశం ఉన్నప్పటికీ మళ్ళీ ఇక్కడ నుంచి కొంత యాడ్ అవుతుందిగా స్వింగ్ ఓటర్స్లో. ఓకే, చేంజ్ అవుతూ ఉంటుంది ఎప్పుడు కూడా ఇది షిఫ్ట్ అవుతూ ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే నెక్స్ట్ ఎలక్షన్లో ఇక్కడ 100% డ్యామ్ షూర్గా టీఆర్ఎస్ పార్టీ గెలవబోతుందని స్పష్టమైంది. నెంబర్ 1 కారణం ఏంటంటే ఫస్ట్ బీజేపీ పార్టీ నుంచి ఇప్పుడు గతంలో కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వచ్చిన అభ్యర్థి ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ క్యాడర్ని బీజేపీలోకి రాబట్టుకోవడంలో ఫెయిల్ అయ్యారు అక్కడ. ఎందుకంటే సంస్థాగతంగా నియోజకవర్గంలో బీజేపీ అనేది తక్కువ. అంతకుముందు వేరే లీడర్ కూడా ఉన్నాడు బీజేపీకి. ఒకటిగా 2-3 ఉన్నారు బీజేపీ ఆశావాళ్ళు ఇదే నియోజకవర్గంలో. లేని చోట అసలు లేరు, ఉన్న దగ్గర 3-4 కొట్టుకుంటున్నారు. ఇక్కడ బీజేపీ సంస్థాగతంగా ఒక లీడర్ ఉన్నాడు. ఆయన తర్వాత కొంతమంది బీజేపీలో చేరిన తర్వాత నాకే టికెట్ వస్తుందని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు బీజేపీ భిక్షపతి యాదవ్ కాంగ్రెస్ నుంచి ఇటు వచ్చిన తర్వాత వీరికే టికెట్ వస్తుందని వీళ్ళు ఉన్నారు. అంటే ఇక్కడ బీజేపీలో కొమ్ములాట్లు స్టార్ట్ అయినాయి. ఎవరికి టికెట్ వస్తుందో పూర్తి లేదు. ఒక్కొక్క కార్పొరేషన్లో ఒక్కొక్కరు ఉన్నారు, పంచుకున్నారు అది. సో ఇక్కడ మనం దీన్ని పెద్దగా పరిగణలోకి తీసుకోవాల్సిన పరిస్థితి కనబడట్లేదు. ఒకవేళ వీళ్ళందరూ కలిసి ఒకళ్ళు ఎంచుకున్నా కానీ సెకండ్ వాళ్ళు సపోర్ట్ చేస్తారనేది అయితే సర్వేలో మనకు లేదు, ఉండదు కూడా. ఎందుకంటే ఒక్కొక్కరికి వ్యక్తిగతంగా ఉన్నది కాబట్టి కొంచెం డిస్టర్బెన్స్ అయ్యే అవకాశం షేర్లింగంపల్లిలో మనకు కనబడుతుంది. అదేవిధంగా కాంగ్రెస్కి ఇక్కడ బలమైన అభ్యర్థి లేనప్పటికీ మాకు వచ్చిన సమాచారం సర్వే చేస్తున్నప్పుడు అక్కడున్న కార్పొరేటర్లో వన్ ఆఫ్ ది కార్పొరేటర్ కాంగ్రెస్ వాళ్ళతో కొంచెం కొల్లైడ్ అయ్యి కొంచెం తిరుగుతున్నాడు, టికెట్ తెచ్చుకుంటా అని తిరుగుతున్నట్టు మనకు సర్వేకి అందింది. కాకపోతే ఆ కార్పొరేటర్ పేరు కూడా మనం బయట పెట్టకూడదు కానీ పెట్టట్లేదు. కాకపోతే ఏంటంటే ఒకవేళ అదే వాస్తవిక రూపం దాలిస్తే ఏంటంటే ఇంకొంచెం మెజార్టీ, ఇంకో 2-3% మెజార్టీ ఈయనకే వస్తుంది. ఈయనకు వస్తే అంటే అక్కడ ఉన్న కార్పొరేటర్ కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తే ఏమైందంటే, ఎందుకంటే షేర్లింగంపల్లిలో సర్వే చేస్తున్న 12 మంది కార్పొరేటర్లో ఆల్మోస్ట్ ఇప్పటికిప్పుడు 10 మంది కూడా ప్రజా వ్యతిరేకత చోటు చేసుకుంది అక్కడ. ఓకే, అంటే ఎమ్మెల్యే మీద కన్నా కార్పొరేటర్స్ మీద కొంచెం వ్యతిరేకత ఎక్కువ ఉంది అక్కడ ఆ నియోజకవర్గంలో. అండ్ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేకత కొంచెం ఎక్కువ మైగ్రేట్ అవుతున్న టైంలో. కానీ కార్పొరేటర్ల మీద ఉన్న వ్యతిరేకత ఈ ఎమ్మెల్యే మీద కూడా పడే అవకాశం ఉంటుందా? అంటే ఈ కార్పొరేటర్ సపోర్ట్ ఈ నియోజకవర్గం వచ్చేసరికి మనం సపరేట్గా చూడాల్సిందే. ఎందుకంటే ప్రజలకు బాగా దగ్గరలో ఉంటున్నారని ప్రజలు క్లియర్గా మనకు చెప్పడం జరిగింది. స్లమ్ ఏరియాస్లో ముఖ్యంగా అటు సైడ్ పోయి స్లమ్ ఏరియాస్లో మేము సర్వే చేయడం, స్లమ్ ఏరియాస్లో కొంచెం తక్కువ ఉంటుంది ఇక్కడే స్లమ్. ఆ ఏరియాలో సర్వే చేసినప్పుడు ఇప్పుడు ఆల్మోస్ట్ ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఎక్కువగా ఉందంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, రియల్టర్స్ వాళ్ళు వీళ్ళే ఉంటారు. స్లమ్స్ కూడా ఉన్నాయి. మెయిన్ స్లమ్స్లో ఏం జరుగుతుంది, వాళ్ళలో మనసులో ఏది ఉందని తీసుకున్నప్పుడు నెలలో 2-3 సార్లైనా స్లమ్ ఏరియాకి ఎమ్మెల్యే గారు వస్తారని, వాళ్ళకి ఏది కావాలంటే అది చేస్తారని, రీసెంట్గా ఆర్థిక సహాయాలు కూడా బాగా చేస్తున్నారని సర్వేకి వాళ్ళు స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే ప్రభుత్వం ఇచ్చే లబ్ధి కాకుండా ఇతను వ్యక్తిగతంగా కూడా ఆర్థిక సహాయం చేయడం వల్ల ఏంటంటే వాళ్ళలో ప్రజల్లో నాటుకుపోయాడు. ఓకే, అయితే ఈ కాంగ్రెస్ నుంచి ఇప్పుడు నిందా చెప్పినట్టు కార్పొరేటర్లు ఎవరైనా వచ్చి కాంగ్రెస్ నుంచి టికెట్ పెట్టినారనుకో, దానివల్ల ఏమంటే మిగిలిన కార్పొరేటర్లు ఇక్కడ ఇతనికి సపోర్ట్ చేసే అవకాశం కూడా ఉండదు అప్పుడు. అవును, ఎందుకంటే దానివల్ల మైగ్రేట్ అవుతుంది, ఓట్ అనేది షిఫ్ట్ అయిపోతుంది. దానివల్ల ఏమవుతుందంటే మళ్ళీ ఒక్కసారి ఏమైందంటే ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఇంకొక 2% యాడ్ అవుతుంది తప్ప నష్టం అయితే జరగదు ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు ఎట్లా బేస్ చేసుకొని చేసారని ఇప్పుడు ఈ 39% రాము గారు యాక్చువల్గా మీరు అంటున్నారు ఇది వ్యక్తిగతంగా పోలేదని ముందే స్పష్టంగా చెప్పాము. ఇది ఓన్లీ ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు జరిగితే పార్టీ వేవ్ ఎంతవరకు ఉంది. మొన్న కార్పొరేషన్ ఎలక్షన్స్లో కూడా ఒక 3 డివిజన్లలో బీజేపీ పార్టీ గట్టిగా ఫైట్ ఇచ్చింది. అంటే అన్ని డివిజన్లలో కాదు కానీ 3 డివిజన్లలో గట్టిగా ఫైట్ ఇచ్చింది. పార్టీ వేవ్ ఎంతవరకు స్ప్రెడ్ అయింది అండ్ టీఆర్ఎస్ నుంచి ఎవరు, కాంగ్రెస్ నుంచి ఎవరు, బీజేపీ నుంచి ఎవరు అనేది ఇప్పుడు మనం చెప్పలేం. ఓకే, ఎందుకంటే కేసీఆర్ ఎట్లాగో సిట్టింగ్ వాళ్ళకే స్థానాలు అన్నాడు కాబట్టి ఇప్పుడు మనం దీన్ని ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. ఏది టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అట్ ద సేమ్ టైం పార్టీలో విప్గా ఉన్నారు,
లాస్ట్ టైం కూడా భారీ మెజారిటీతో విజయం సాధించారు కాబట్టి టీఆర్ఎస్ పార్టీ కన్ఫర్మ్, ఆల్మోస్ట్ కన్ఫర్మ్. కానీ బీజేపీ ఎవరికి, కాంగ్రెస్ ఎవరికి అనేది మనం చెప్పలేం, ఎందుకంటే బీఫామ్ వాళ్ళు ఇచ్చుకుంటారు వాళ్ళ సంగతి. అయితే ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే పార్టీ వేవ్ ఎంతవరకు ఉంది, ఆ పార్టీ వేవ్ను ఎలా మనం వీళ్ళు కన్సాలిడేట్ చేసుకోవాలన్న ఒక ఉద్దేశంతో మనం సర్వే చేయడం జరిగింది. పార్టీ వేవ్ మాత్రం మనం చెప్తున్నాం. పార్టీ వేవ్ అనేది గతంలో మనం టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి చూస్తే 52% వచ్చింది, మీరు చూసిరో లేదు. ఓకే, అవునా? ఇక్కడ పార్టీ వేవ్ అనేది కొంచెం తగ్గింది, కానీ వ్యక్తిగత ఇమేజ్ గురించి మనం మాట్లాడాం. 68% ఉంది వ్యక్తిగత ఇమేజ్, 100లో 68% ఉంది. అంటే ఇక్కడ చూడండి, పార్టీ ఇతనికి పార్టీ వేవ్తో పాటు వ్యక్తిగత ఇమేజ్ కూడా యాడ్ అవుతుంది కాబట్టి ఈ 39 కాదు మళ్ళొకసారి 45 రాబోతుందని ఇందాక నేను చెప్పాను. అంటే ఈ నియోజకవర్గం వరకు ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ నుంచి బరిలో అతనే అభ్యర్థి కంటిన్యూ చేస్తే 45%కి వెళ్ళిపోతుంది. కానీ సెకండ్ స్థానంలో బీజేపీ ఉంటుందా, కాంగ్రెస్ ఉంటుందా అనేది వీళ్ళు నిర్ణయించుకోవాలి. ఎందుకంటే స్వింగ్ ఓటర్స్ ఎక్కువ ఉన్నారు. సైంటిఫిక్గా చూస్తే డెసిషన్ పెండింగ్ ఓటర్స్ అంటే వీళ్ళందరూ కూడా ప్రభుత్వం మీద వ్యతిరేకదారులు. ఎప్పుడైతే ఇప్పుడు స్వింగ్ ఓటర్స్ ఎక్కడ పెరుగుతుందంటే ప్రభుత్వం మీద ఎక్కడైతే వ్యతిరేకత ఉంటుందో అక్కడ స్వింగ్ ఓటర్స్ పెరుగుతారు. అయితే ఇక్కడ స్వింగ్ ఓటర్స్ 17% ఉన్నారు. వీళ్ళలో ఏ ఒక్క పార్టీ అయినా స్ట్రాంగ్గా స్ట్రెంగ్తెన్ అవుతే ఈ స్వింగ్ ఓటర్స్ అంటే ప్రభుత్వ వ్యతిరేకదారులు ప్రత్యామ్నాయంగా ఒక పార్టీని ఎంచుకుంటారు. ఓకేనా? ఎంచుకున్నప్పటికీ ఈ 25కి ఒక 10% యాడ్ చేసుకున్న 35 అవుతుంది. ఆల్రెడీ ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి 45కి చేరుతున్నాడు. అంటే 10% లీడ్ ఉంటుంది. చెప్పాక ఇందాక మీరు తక్కువలో తక్కువ 10,000 అయితే మాక్సిమం 40,000 వరకు కూడా ఛాన్స్ ఉంది. అది ఇప్పుడే మనం చెప్పలేం. ఎలక్షన్స్ టైం నోటిఫికేషన్ వచ్చినప్పుడు అప్పుడు చేసే సర్వేలో మెజారిటీ ఎంత వస్తుంది యాక్యురేట్గా చెప్పొచ్చు. ఇంకొక మాట నా ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ మీద ఎంతైనా వ్యతిరేకత కొంత అయితే కనిపిస్తూ ఉంది. ఆ కేసీఆర్ మీద ఉన్న బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్న వ్యతిరేకత ఈయన మీద ఏమాత్రం కూడా కనిపించట్లేదా గాంధీ పైన? లేదు, ఇక్కడ ఈ నియోజకవర్గంలో మనం లేదని చెప్పుకోవాలి. ఎందుకంటే కొద్దో గొప్ప ఎక్కడో మైన్యూర్గా అంటుతుంది. ఎందుకంటే ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు మొన్నటిదాకా శాంక్షన్ గురించి ఒకటి, మన ఆసరా ఫెన్షన్స్ అనే ఒకటి, ఆ స్లమ్ ఏరియాస్లో ఈ పట్టాలు రిజిస్ట్రేషన్ పట్టాలు ఒకటి, అవి కేసీఆర్ గారు గతంలో మాట ఇవ్వడం జరిగింది. కానీ సర్వే చేస్తున్న టైంలో అవి కూడా వచ్చేసిన తర్వాత ఏమైందంటే ఏదైతే మైన్యూర్ వ్యతిరేకత ఉందో కొంచెం డిలీటే చెప్పుకోవచ్చు ఈ నియోజకవర్గంలో. అంటే ఈ నియోజకవర్గంలో మీరు స్పెషల్గా చెప్పాలంటే 12 కార్పొరేట్ డివిజన్లలో వీరు చేసిన వర్క్ వేరే నియోజకవర్గంలో చేయలేదనే చెప్పుకోవచ్చు. క్లియర్గా ఆల్మోస్ట్ మన దగ్గర ఇంకో ఇంత చిట్టానే ఉంది వాళ్ళు చేసిన వర్క్ పెండింగ్. అంటే ఏ డివిజన్లో చూసుకున్న ప్రతి చెరువుని మేము కళ్ళతో చూసిన రిపోర్ట్ కదా, ప్రతి చెరువును కూడా స్పష్టంగా ఒక సుందరీకరణం చేయడం జరిగింది చెరువుల పునరుద్ధరణ భాగంలో బాగా. అట్ ద సేమ్ టైం ఇక్కడ వీరు చేసిన చాలా చూడండి, ఇక్కడ ప్రతి చెరువు షేర్లింగ గంగారం ట్యాంక్ కావచ్చు, పటేల్ చెరువు కావచ్చు, అంబీర్ చెరువు కావచ్చు, కలకాలను ఆడుతుంది అక్కడ. అండ్ అఫీస్పేటలో సీసీ కెమెరాలు అంటే అక్కడ ఉన్న కార్పొరేటర్ ఎవరైతే ఉన్నారో జగదీశ్వర్ గారు, పూజిత జగదీశ్వర్, ప్రతి కాలనీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయండి. చూడండి, అంటే వాళ్ళ కోఆర్డినేషన్ కానీ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా ఉండింది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో మరి ఆ 12 మంది కార్పొరేటర్లు గతంలో కొంచెం 9 మంది టీడీపీ అభ్యర్థికి కొంచెం అది చేయడం జరిగింది కదా, మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ కార్పొరేటర్లు సపోర్ట్ చేస్తారా అని కూడా సర్వే చేయడం జరిగింది. అయితే ఈ 12 మంది కార్పొరేటర్లో ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో ఎవరు సపోర్ట్ చేయట్లేదు అనేది కూడా మనం సర్వే చేయడం జరిగింది. అయితే ఆశ అనేది ఎవరికైనా పెరుగుద్ది వాస్తవానికి. ఈ షేర్లింగంపల్లి నియోజకవర్గం అనేది డీలిమిటేషన్ ఒకవేళ జరిగితే 3 నియోజకవర్గాలుగా మారే అవకాశం ఉంది. అంటే సుమారు 7 లక్షల ఓటర్లు ఇక్కడ ఈ నియోజకవర్గంలో, అతిపెద్ద నియోజకవర్గం తెలంగాణలోనే. ఓకేనా, తెలంగాణలోనే ఇది అతిపెద్ద నియోజకవర్గం. అయితే అక్కడ నెంబర్ ఆఫ్ ఆస్పిరెంట్స్ ఉన్నారు. 2018లోనే ఇక్కడ ఉన్న 12 కార్పొరేటర్లు ఒక కార్పొరేటర్ నాకు టికెట్ కావాలని కేటీఆర్ చుట్టూ కేసీఆర్ చుట్టూ తిరగడం జరిగింది. లాస్ట్కు వాళ్ళని నచ్చ చెప్పుకొని తర్వాత ఏమైందంటే ఏదో ఎంత నచ్చ చెప్పినా ఏదో ఒకటి ఉంటుంది కదా లోపల. మళ్ళీ 2018లో గాంధీ గారు గెలిచిన తర్వాత కూడా ఏమైందంటే కొంతమంది మళ్ళీ నాకు టికెట్ కావాలని రీసెంట్గా కేటీఆర్ కేసీఆర్ ఆఫీస్ చుట్టూ కూడా తిరుగుతూ ఉన్నారు. వాళ్ళు తిరగడం వల్ల ఇంకో 2% టీఆర్ఎస్ పార్టీకి యాడ్ అవుతుంది తప్ప ఇక్కడ ఈ అభ్యర్థి ఓడిపోయే సిచ్యువేషన్స్ అయితే ఏమీ రావు. ఎందుకంటే వాస్తవానికి హైదరాబాద్లో మనం బాగా అబ్జర్వ్ చేస్తే ఇప్పుడున్న కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో ఈ డివిజనే కావచ్చు 12 మంది, టీఆర్ఎస్ పార్టీ మీద వచ్చిన వ్యతిరేకత ఏదైతే ఉందో ఎమ్మెల్యే కన్నా కార్పొరేటర్లకు బాగా అంటింది. ఇక్కడ అంటే ఇక్కడ కార్పొరేటర్లను ప్రజలు నమ్మే స్థితిలో లేరు వాస్తవానికి. అయినప్పటికీ వీళ్ళు చేస్తున్న అందరూ మంచోళ్ళు ఉంటారు, కొంతమంది చెడ్డోళ్ళు ఉంటారు, కొంతమంది అది ఇది ఉంటారు. కానీ వీళ్ళు చేస్తున్న యాక్టివిటీస్ని బేస్ చేసుకొని ప్రజల్లో రికగ్నైజేషన్ అనేది ఉంది. ఏ కార్పొరేటర్కి ఎంత పరిస్థితి ఉంటుంది అనేది మన లాస్ట్లో కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అంటే కార్పొరేటర్ అంటే పార్టీ గ్రాఫ్ డివిజన్ వైజ్ కూడా ఎలా ఉందనేది. అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో వీళ్ళు పోయి ఇంకో పార్టీకి సపోర్ట్ చేసిన
లేకపోతే వాళ్ళే ఇంకో పార్టీ నుంచి పోటీ చేసినా మళ్ళొకసారి టీఆర్ఎస్ పార్టీ ఈ నియోజకవర్గంలో హ్యాట్రిక్ అనేది విజయం సాధించాం. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ప్రజల్లో స్లమ్ పీపుల్స్ కావచ్చు, బయట నుంచి వచ్చిన ఆంధ్ర సెటిలర్స్ కావచ్చు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కావచ్చు, ఇక్కడ 3 గ్రేడ్లు చేసాం. యాక్చువల్లీ వేరే నియోజకవర్గానికి ఏంటంటే మహిళలు వాళ్ళని డిఫరెంట్ సర్వే చేయడం జరిగింది. ఇక్కడ మనం ఏబీసీ అని 3 గ్రేడ్లు చేసుకున్నాం. ఏ గ్రేడ్ అంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వాళ్ళు వీళ్ళని తీసుకున్నాం. సి గ్రేడ్ అంటే స్లమ్ ఏరియాస్, మీ మధ్యలో బి గ్రేడ్ అని డిఫరెంట్గా చేయడం జరిగింది. అయితే ఏ గ్రేడ్ పీపుల్స్లో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్లో కూడా గాంధీ గారి పనులు కొంచెం అద్దం పట్టేలా ఉన్నాయి. వాళ్ళందరూ కూడా స్పష్టంగా గాంధీ గారిని మళ్ళొకసారి గెలిపించడానికి సిద్ధంగా ఉన్నట్టు మనకు స్పష్టమైంది అక్కడ. ఓకే, సి గ్రేడ్ మెయిన్ స్లమ్లో అయితే వీరిని మనసులో పెట్టుకున్నారు. ఎందుకంటే వీరు చేసిన ఆర్థిక సాయాలు కావచ్చు, వీరు వాళ్ళ కోసం కేటాయించిన టైం కావచ్చు, వీళ్ళని ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేని కొంచెం మనసులో పెట్టుకున్నారు. ఓకే, వ్యక్తిగత అయితే వీళ్ళు కూడా తిరుగుతున్నారు, బీజేపీ పార్టీ అభ్యర్థులు కూడా. అయితే ఇక్కడ ఏంటంటే ప్రజల్లో ఇంతకు బీజేపీ పార్టీ టికెట్ ఎవరికి ఇస్తుందని ఒక అనుమానం ఉంది చూడండి. ఆ అనుమానం వల్ల ఏంటంటే ఇక్కడ నమ్మట్లే. ఓకే, లాజిక్ అర్థమవుతుందా? అదే ఆ నమ్మకపోవడం వల్ల ఏమందంటే ఒక క్లారిటీ లేదు బీజేపీ పార్టీకి. ఇప్పుడు ఎవరైతే ఆశావాదులు ఉన్నారో వాళ్ళందరూ ఓట్ పర్సెంటేజ్ అంతే కదా, అందరూ ఓట్ పర్సెంటేజ్. ఆశా ఒక్కరిది కాదు, అది పార్టీ. అంటే ప్రజలు ఎంతవరకు నమ్ముతున్నారు పార్టీని అనే దానికి అది. కాకపోతే ఇప్పుడు ఏమైందంటే రోజులు దగ్గర పడుతున్న ఎలక్షన్స్కి ఆశావాదుల్లో ఆశ ఎక్కువ. నాకే టికెట్ వస్తుందని ఒక ఆయన ఒక లీడర్ ఏమో ఒక డివిజన్లో తిరుగుతే ఇంకో లీడర్ ఇంకో డివిజన్లో తిరుగుతుంటాడు. దానివల్ల ఏంటంటే కన్ఫ్యూజన్ ప్రజల్లో, అసలు ఇంతకు ఎవరు మాకు బీజేపీ నుంచి అలా కన్ఫ్యూజన్లో ఏమైందంటే ఇక్కడ ఓట్ బ్యాంక్ అనేది చీలే ప్రమాదం స్పష్టంగా కనపడుతుంది. ఒకవేళ వీళ్ళు కష్టపడితే ఈ ఏదైతే 17% ఉందో ఇందులో 10% యాడ్ అయ్యి గట్టిగా పోటీ ఇచ్చే అవకాశం అయితే కనపడుతుంది. ఈ 2 కాదు, మళ్ళొక్కసారి టీడీపీ పార్టీ నుంచి, ఎందుకంటే తెలంగాణలో మళ్ళీ టీడీపీ పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో టీడీపీ పార్టీకి ఛాన్స్ ఉంది. ఒకవేళ టీడీపీ పార్టీ అభ్యర్థి కనుక ఈ నియోజకవర్గంలో నిలబడితే గాంధీ గారికి మళ్ళొక్కసారి గట్టి పోటీ ఉంటుంది. అయినప్పటికీ 5 to 10% లీడ్తో మళ్ళీ విజయం సాధించే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే సుమారు 1,00,000 ఓటర్స్, 1,20,000 ఓటర్స్ ఇక్కడ ఆంధ్ర నుంచి వచ్చిన సెటిలర్స్ కానీ కమ్మ సామాజిక ఓటర్స్ కానీ ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరూ కూడా గతంలో ఏంటంటే టీడీపీ పార్టీ అనుచరులు, మీకు తెలిసే ఉంటుంది. దానివల్ల ఏంటంటే మళ్ళొకసారి ఇక్కడ టీడీపీ పార్టీ కనుక నిలబడితే ఈ 2 పార్టీల గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. టీడీపీ బీఆర్ఎస్ మధ్యలోనే ఉంటుంది, ఇది క్లియర్ స్పష్టం. ఓకే, అప్పుడు కూడా టైట్ సిచ్యువేషన్ ఉన్నప్పటికి కూడా హ్యాట్రిక్ విజయానికి మాత్రం ఎక్కడ అడ్డం ఉండదు. ఓకే, గాంధీకి అవకాశం. ఎందుకంటే ఆల్రెడీ తను క్షేత్రస్థాయిలో మేము సర్వే చేస్తున్నప్పుడు ఈ 2 పార్టీల కన్నా ఒక బలమైన స్ట్రక్చర్ని ఏర్పరచుకున్నాడు. అంటే క్షేత్రస్థాయిలో ప్రతి డివిజన్లో ప్రతి బూత్లో ఒక స్ట్రక్చర్ అనేది పర్ఫెక్ట్గా ఉంది ఈ 2 పార్టీలతో కంపేర్ చేస్తే. అంటే నేను గాంధీ గారు అంటాం కన్నా టీఆర్ఎస్ పార్టీ అంటే ముఖ్యం. కాంగ్రెస్ పార్టీకి వచ్చేసరికి క్యాడర్ అనేది కూడా మొత్తం డిస్టర్బ్ అయింది. అంటే యాక్చువల్గా వీళ్ళందరూ నమ్ముకున్న కాంగ్రెస్ అభ్యర్థి బలమైన అభ్యర్థి అక్కడ నియోజకవర్గం ఒకేసారి వాళ్ళు పార్టీలోకి టర్న్ అవ్వడం వల్ల ఏమైందంటే ఇక్కడ క్యాడర్ డిస్టర్బెన్స్ అయింది. ఓకే, ఇప్పుడు ఒకవేళ టీడీపీ బీజేపీ తోటో కాంగ్రెస్ తోటో పొత్తు పెట్టుకుంటే బీఆర్ఎస్కి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది కదా? 100% కాదు. ఎందుకు కాదు? ఎందుకంటే ఎప్పుడైతే టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకున్నా, కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నా, ప్రభుత్వ వ్యతిరేక ఓట్ బ్యాంకును మాత్రం క్యాచ్ చేసుకోలేము. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో టీడీపీ పార్టీ మీద కొంచెం గౌరవం ఉంటుంది. వాళ్ళు వచ్చి బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఏమైందంటే ఆ ఏవైతే టీడీపీకి ఓటర్స్ ఉన్నారో ఆ టీడీపీ ఓటర్స్ మళ్ళీ ఏమవుతుందంటే అరే మేము ఎంత నమ్ముకొని చేసుకుంటే మళ్ళీ అది జరిగిందా అంటే సింగిల్గా పోటీ చేస్తాం అనుకుంటే బీజేపీకి పోయిందా అని దాంతో 20% ఓటర్స్ మళ్ళీ ఇటు షిఫ్ట్ అవుతారు. ఓకే, అంటే అక్కడ కూడా ప్రమాదం, అంటే టైట్ సిచ్యువేషన్ ఉన్నాయి చెప్తున్నాగా. ఈ రేర్ కేసెస్ లీస్ట్ మెజారిటీ 5%, 100% ఇట్ విల్ బి మోర్ దాన్ 10%. ఓకే, అంటే 10% కన్నా ఎక్కువనే ఉంటుంది, తక్కువ అయితే అసలు ఉండదు ఇక్కడ ఈ నియోజకవర్గంలో. 100% అంటే టీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం అయితే జరుగుతుంది. కాకపోతే టీడీపీ మాత్రమే ఇక్కడ ప్రత్యర్థిగా ఉంటుంది. ఒకవేళ పోటీ చేస్తే, ఒకవేళ చేయకపోతే ఈ 2 పార్టీల్లో కొంచెం ఛాన్సెస్ బీజేపీకి ఉంటాయి. టీడీపీ పోటీ చేయకపోతే కొంచెం ఛాన్సెస్. ఒకవేళ టీడీపీ బీజేపీ అలయన్స్ అయినా మళ్ళీ ఈ నియోజకవర్గం టీఆర్ఎస్ స్థానాల్లోనే ఉంటుంది. అందుకే నేను చెప్పాను, మనం అన్ని కాన్స్టిట్యున్సీస్ లిస్టు ఎక్స్పోజ్ చేస్తున్నప్పుడు టీఆర్ఎస్ రాష్ట్రంలో మొదటి గెలిచే స్థానం షేర్లింగంపల్లి అని కూడా మనం మెన్షన్ చేసాం. అవును. సో ఒకవేళ ఇప్పుడు ఇక్కడ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి అరకపూడి గాంధీకే టికెట్ ఇచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పటికిప్పటికీ బీజేపీ కాంగ్రెస్ పలానా అభ్యర్థికి మేము టికెట్ ఇస్తామని చెప్పి గ్రౌండ్లో వాళ్ళు తిరిగితే ఏమన్నా మార్పు వచ్చే అవకాశం ఉంటుందా? కొంచెం మార్పు వచ్చే అవకాశం ఉంటుంది, కానీ పెద్ద ఎఫెక్ట్ ఏం ప్రభావం ఏం చూపించదు. ఎందుకంటే ఇప్పుడు
మీరు నేను ఆశావాళ్ళు ఉన్నాం, మీకు టికెట్ ఇచ్చినప్పుడు నేను ఎందుకు సపోర్ట్ చేస్తాను? చిన్న ఉదాహరణ, నాకు చేయాలని మనసులో, ఇప్పుడు పైకి నేను చేయొచ్చు కానీ లోపల నేను చేయడానికి ఉండదు. అది 2018లో జరిగింది, అరికెప్పుడు గాంధీకి విషయంలో అదే జరిగిందని చెప్తున్నా. 2018లో ఇతను ఓడించడానికి అక్కడ కార్పొరేటర్లు కంకణం కట్టుకున్నారు. సర్వేలో మనకు స్పష్టంగా ప్రజలే చెప్తున్నారు. అంటే వీరు ఒక రకంగా ముందుకెళ్తుంటే అక్కడ ఉన్న కార్పొరేటర్లు ఇంకో రకంగా వచ్చేసి ఏం చేశారంటే ఓటేయొద్దని చెప్పడం జరిగింది. అక్కడ టీడీపీ అభ్యర్థి భవ్యప్రసాద్ వారికి ఓటేయమని చెప్పడం జరిగింది. అయినప్పటికీ వీరు చేసిన సహాయాలు ఏంటంటే ప్రజలు గుర్తుపెట్టుకొని మళ్ళీ వీరికి ఓటేయడం జరిగింది. దాని తర్వాత కూడా ఎక్కడ నిద్రపోకుండా 2018 నుంచి 2023 మొన్న మనం జనవరి వరకు కూడా వీరు యాక్టివిటీస్ కానీ వీరు ప్రజల కోసం కేటాయిస్తున్న టైం కానీ ప్రజలు మళ్ళీ ఒకసారి అద్దంలో చూపించారు. ఎందుకంటే ఇక్కడ చూడండి ఈ లిస్ట్ ఆల్మోస్ట్ ఒక 5 పేజీలు తను చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ మనకు స్పష్టంగా కనబడుతున్నాయి. సో ఒకసారి ఏదైతే వీళ్ళు సర్వే రిపోర్ట్ ఉందో దాన్ని కూడా చదివే ప్రయత్నం చేద్దాం. బీజేపీ పార్టీలో ఇక్కడ 2 వర్గాలు ఉన్నట్టు నిరూపితమైంది. 2018 ఎన్నికల్లో ఓడిపోయిన గజ్జల యోగానంద వర్గం మరియు కొంతకాలం కిందట బీజేపీ పార్టీలోకి చేరిన భిక్షపతి యాదవ్ గారి వర్గం మరియు మరికొన్ని వర్గాలు కూడా ఏర్పడే అవకాశాలు మెండుగా కనిపిస్తూ ఉన్నాయి. ఇంకో క్వశ్చన్ అన్న, ఈ గజ్జల ఇప్పుడు బీజేపీ పార్టీ నుంచి భిక్షపతి యాదవ్ అవుతుండ్రు, వీళ్ళ కొడుకు రవికుమార్ యాదవ్ కూడా కొంత గ్రౌండ్లో తిరుగుతున్నాడు. హార్డ్ వర్కర్ రవికుమార్ యాదవ్ కూడా మంచి హార్డ్ వర్కర్. ఏంటంటే ప్రభుత్వం అంటే నియోజకవర్గంలో ఏర్పడిన వేవ్ని తన సైడ్ మలుచుకోవడంలో విఫలమవుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు వర్గాలు స్టార్ట్ అయినప్పుడు ఆటోమేటిక్ ఏంటంటే క్యాడర్ కూడా స్ప్లిట్ అవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ గజ్జల యోగానందం గతంలో ఉన్నాడు, భిక్షపతి యాదవ్ వాళ్ళ కొడుకు రవికుమార్ కూడా. మొన్న యాక్చువల్గా జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో రవికుమార్ రోల్ చాలా కీలకంగా ఉండింది. 2-3 నియోజకవర్గంలో గట్టి టైట్ ఇచ్చాడు. మంచిగా ఉండింది వర్క్. ఓకే, లేని దగ్గర క్యాండిడేట్ లేరు, ఉన్న దగ్గర ముగ్గురు నలుగురు ఉన్నారు అక్కడ. అసలు లేని దగ్గర ఇప్పుడు వేరే నియోజకవర్గం నిన్న భువనగిరి మాట్లాడారు. అవును, చూసుకుందాం. అరకెపూడి గాంధీ గారికి వ్యక్తిగతంగా ఈ డివిజన్లో మంచి పేరు ఉన్నప్పటికీ కార్పొరేటర్ యొక్క పనితీరు వలన కొంతమేరకు వ్యతిరేకతను తన ఖాతాలో వేసుకోవాల్సి. ఇందాక మనం స్పష్టంగా చెప్పాం కదా, 2018లోనే కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇప్పుడు కూడా ఏమైతుందంటే కార్పొరేటర్ల మీద స్థానికంగా వస్తున్న వ్యతిరేకత ఏదైతే ఉందో ఇందా చెప్పా స్పష్టంగా, అది ఎమ్మెల్యేకి అంటుతుందే తప్ప ఇతని వల్ల అక్కడ స్ప్లిట్ అవుతలేదు. ఇది ఒక్కొక్క కార్పొరేటర్ గురించి మనం స్పష్టంగా వివరించడం జరిగింది. మనం ఒకసారి నియోజకవర్గాల వారీగా రాము గారు డివిజన్ల వారీగా పార్టీ గ్రాఫ్ ఎంత ఉందో ఒకసారి చూసుకుందాం. ఓకే, ఇప్పుడు చూడండి రాము గారు డివిజన్ల వారీగా చూస్తే కుకటపల్లి, వివేకానంద నగర్, అల్విన్ కాలనీ, హైదర్ నగర్, మియాపూర్, చందానగర్, హఫీజ్పేట్, మాదాపూర్, కొండాపూర్, లింగంపల్లి, గచ్చిబౌలి అండ్ భరత్ నగర్ పార్టీ అని చెప్పుకోవాలి. కుకటపల్లి కూడా పార్టీ ఉంటుంది. ఓకేనా? ఇక్కడ మనం సర్వే చేసినప్పుడు ఏ డివిజన్లలో పార్టీ బలంగా ఉండింది అని మనం చూస్తే కుకట్పల్లిలో వచ్చేసి టీఆర్ఎస్కి 43% ఉంది, వివేకానంద నగర్ 46% ఉంది, అల్విన్ కాలనీ 38, హైదర్ నగర్ అంటే టీఆర్ఎస్ పార్టీ ఓట్ షేరు కొంచెం వివేకానంద నగర్లో కొంచెం పర్లేదు, బాగానే ఉండింది. ఆ తర్వాత కుకట్పల్లి పార్టీ ఇది సగమే. తర్వాత హైదర్ నగర్లో ఉండింది. 40 ఎబో వచ్చేసి హఫీజ్పేట్, మాదాపూరు, కొండాపూర్లో బలంగా ఉండింది. కొంచెం వీక్ టీఆర్ఎస్ పార్టీ ఉంది ఏంటంటే ఇక్కడ గచ్చిబౌలి ఒకటి ఉంది, అంటే బిలో 40. చందానగర్లో కొంచెం తక్కువగా ఉండింది గ్రాఫ్. తర్వాత అల్విన్ కాలనీ కొంచెం తక్కువ, లిటిల్ బిట్. భరత్ నగర్ పార్టీది అండ్ లింగంపల్లి ఇక్కడ ఈ ఏరియాలో ఏంటంటే బిలో 40% ఉంది కాబట్టి కొంచెం వీక్ ఉంది. దీన్ని కాన్సన్ట్రేట్ చేసుకోవాల్సి వస్తుంది వాళ్ళు. బీజేపీ పార్టీకి ఎక్కువగా ఉండింది ఏంటంటే లింగంపల్లిలో కొంచెం ఉంది, గచ్చిబౌలిలో కొంచెం ఉంది, కూకట్పల్లిలో కొంచెం ఉండింది. కాంగ్రెస్ పార్టీ మనకు బలంగా ఉండింది ఎక్కడంటే భరత్ నగర్లో కొంచెం ఉండింది, అల్విన్ కాలనీ, వివేకానంద నగర్, ఇటు సైడ్ ఇది చందనగర్, ఇవన్నీ నెగ్లిజిబుల్. బిలో 25 అంటే పెద్ద ఎఫెక్ట్ చూపించవు ఇవి. అండ్ న్యూట్రల్ వాటర్స్ అంటే డెసిషన్ పెండింగ్. ఇక్కడ చూడండి లింగంపల్లిలో బీజేపీ పార్టీ ఎక్కువ ఉంది కానీ అక్కడనే డెసిషన్ మేకర్స్ కూడా ఎక్కువ ఉన్నారు. అంటే ఇది ఎక్కువగా స్ప్లిట్ అయ్యే అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైము డెసిషన్ పెండింగ్ ఎక్కడ ఉందంటే మియాపూర్లో ఎక్కువ ఉన్నారు. అంటే ఇది దేన్ని అర్థం చూపిస్తుందంటే ఎక్కడైతే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఎక్కువ ఉంటుందో వాళ్ళు ఈ డెసిషన్ పెండింగ్ అనమాట, స్వింగ్ ఓటర్స్. అండ్ కూకట్పల్లి 19% మనకు స్పష్టంగా కనబడుతుంది, మాదాపూర్ 18% కనబడుతుంది. ఇంకా వింతే అంటే మోర్ దాన్ 20 ఉన్నది ఏంటంటే మియాపూరు, లింగంపల్లి. ఈ 2 డివిజన్లలో ఏదైతే ఉందో కొంచెం ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం ఎక్కువగా పర్యటిస్తే ఎవరు పర్యటించినా వాళ్ళు వాటిని ఎన్కాష్ చేసుకోవచ్చు. కూడా చాలా మంది ఈ రాజకీయ నాయకుల వల్ల మాకు మేలు జరిగే అవకాశం ఏం లేదు, ఎవరు వచ్చినా కానీ అవసరాల కోసం వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు, చాలా మంది ఉన్నారు అట్లా. అంటే ఇక్కడ మెయిన్ అక్కడ ఎవరి మీద ఎఫెక్ట్ పడుతుంది అంటే ఒక రూరల్ విలేజ్ తీసుకుంటే ఏంటంటే అక్కడ ఉన్న సర్పంచ్ మీద పడుతుంది. అవును,
ఇక్కడ డివిజన్కి వచ్చేసరికి ఏమైందంటే అక్కడున్న కార్పొరేటర్ మీద ఎఫెక్ట్ బాగా పడుతుంది. అంటే వాళ్ళు ఎప్పుడు కూడా అంటే కొంతమంది యాక్చువల్గా మేము సర్వే చేస్తున్నప్పుడు ఒక డివిజన్లో చెప్పకూడదు డివిజన్ పేరు కానీ ఒక డివిజన్లో ఇంతవరకు కార్పొరేటర్ మొహం చూడలేదంట ఆ స్లమ్ పీపుల్స్. అంటే ఓట్లు అప్పుడు వచ్చాడే ఇంతవరకు రాలేదని చెప్పారు. అంటే అటువంటి కార్పొరేటర్లు కూడా ఉన్నారు ఈ నియోజకవర్గంలో ఉన్నారు. అంటే అటువంటి సిచ్యువేషన్స్లో కార్పొరేటర్లు ఉంటే ఎప్పుడైనా ప్రజలకు ఏ లీడర్ అయితే ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటాడో పని చేయకపోని నిత్యం అందుబాటులో ఉంటాడు. ఎమ్మెల్యే పోయినప్పుడు కార్పొరేటర్ పోతాడు కదా డివిజన్కి పోతారు. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఎస్కేపింగ్ కూడా జరుగుతాయి ఒక్కోసారి. ఎస్కేపింగ్ జరుగుతాయి. ఇప్పుడు ఎమ్మెల్యే పోయినప్పుడు కార్పొరేటర్ పోతే పెద్దగా ప్రభావం ఉండదు. ఎమ్మెల్యే పోనప్పుడు కూడా కార్పొరేటర్ పోవాలిగా. ఇప్పుడు ఎమ్మెల్యే చేసే పని ఎమ్మెల్యే చేస్తాడు కానీ కార్పొరేటర్ చేసే పని కార్పొరేటర్ కూడా చేయాలి. అంటే ఈ పర్టికులర్ డివిజన్లో కార్పొరేటర్లు వాళ్ళ యాక్టివిటీస్ని డెవలప్ చేసుకోకపోతే అదర్ పార్టీకి కొంచెం ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఎంతైనా మనం గెలుస్తాం కదా అని ఇంట్లో కూర్చుంటే ప్రజలు గెలిపిస్తారా? అది అంటే ఈ డివిజన్లలో కార్పొరేటర్లకు వాళ్ళు నెక్స్ట్ రాబోయే ఎలక్షన్లో వాళ్ళకు కూడా ఇబ్బంది ఉంటుంది. కాబట్టి ఇప్పటి నుంచి ప్రజలకు ఆల్మోస్ట్ ఒక 70 to 80% హౌసెస్ని టచ్ చేసుకోగలిగితే 100% వాళ్ళ కార్పొరేటర్ భవిష్యత్తుకు బాగుంటుంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు కూడా బాగుండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ. కానీ మీరు అన్నట్టు గతంలో ఈ 12 మందిలో 9 మంది అధికార పార్టీ గెలవదని ప్రయత్నాలు చేసేది కదా. ఇప్పుడు కూడా వాళ్ళందరూ తిరగబడ్డా కానీ పెద్ద ఇబ్బంది పడే పరిస్థితి. చెప్పాక అందుకే తిరగబడ్డా పెద్ద ప్రభావం చూపింది. ఎందుకంటే డివిజన్ స్థాయిలో అంటే డివిజన్లో ఉన్న బూత్ స్థాయిలో ఒక స్ట్రక్చర్ అనేది టీఆర్ఎస్ పార్టీ అంటే అరకపూడి గాంధీ గారు వేసుకున్నారు. బీజేపీ పార్టీకి ఇంకా క్యాడర్ పూర్తి స్థాయిలో దొరకలేదు. అంటే బూత్ స్థాయిలో క్యాడర్ అనేది ఇంకా పూర్తి స్థాయిలో లేదు, 50% లేదు. అండ్ కాంగ్రెస్కి స్ట్రక్చర్ ఉన్నప్పటికీ ఏంటంటే ఇటు నుంచి ఇటు షిఫ్టింగ్స్ జరగడం వల్ల ఏంటంటే వాళ్ళు కొంచెం కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు. అట్లా ఏదేమైనప్పటికీ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే షేర్లింగంపల్లి నియోజకవర్గం 100% హ్యాట్రిక్ అనేది సాధించబోతుంది ఇక్కడ. ఓకే, సో ఇది మొత్తం మీదకి షేర్లింగంపల్లికి సంబంధించిన చాణక్య స్ట్రాటజీ వాళ్ళు చేసిన సర్వే రిపోర్ట్. ఇప్పటికి ఎలక్షన్ జరిగితే టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడున్న బీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ 39%, బీజేపీ పార్టీకి 25%, కాంగ్రెస్ పార్టీకి 19%, అదర్స్ 70%. సో ఈ 70% దాదాపు అన్ని నియోజకవర్గాల్లో స్వింగ్ ఓటర్స్ ఎక్కువనే ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు అందుబాటులో లేకపోవడం వల్ల ఇక్కడ మనకి ఎక్కువ చూపిస్తుంది. అంతేగా సింపుల్గా. సో క్యాచ్ చేసుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ మీద ఉంది. సో సింపుల్గా ఈ చాణక్య స్ట్రాటజీ వాళ్ళు చెప్తున్న సర్వే రిపోర్ట్ ప్రకారం క్లియర్గా తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏముందంటే సరైన రీతిలో కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ అందుబాటులో ఉంటే కొంత ప్రజలు మీ వైపు చూసే అవకాశం ఉంటుంది. సో ఇప్పటికైనా మేల్కోవాలని చెప్పి ఈ సర్వే రిపోర్ట్ ద్వారా కాలోజ్ టీవీ మీ ముందుకు చెప్పదలుచుకున్నాం.